మరోవైపు వర్ష బీభత్సం నుంచి వరంగల్ సిటీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇంకా అనేక కాలనీలు వరద నీటిలోనే ఉండగా మరికొన్ని కాలనీల్లో నీళ్లు పోయి బురద మిగిలింది. దీంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు ప్రజలు. ఇళ్లలోని నీటిని బయటకు తోడేస్తూ క్లీన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి పరిస్థితిని మా కరెస్పాండెంట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. బీభత్సం నుంచి ఇప్పుడే కాలనీలన్నీ తేరుకుంటున్నాయి. వరద ప్రవాహం తగ్గడంతో తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. హన్మకొండలోని 100 ఫీట్స్ రోడ్డు నుంచి గోపాల్పూర్ వెళ్లాల్సిన ప్రధాన రహదారికి ఉండే కాలనీలో ఉన్న జవహర్ నగర్ కాలనీలో ఇక్కడ చూడొచ్చు, నిన్న మొత్తం ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా కూడా నీళ్ళలోనే కొట్టుకుపోయినాయి. చాలా వరకు కూడా ఇలా చూడొచ్చు, మనం కూలర్లు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, స్టవ్లు ఏది ఒక్కడి కూడా పనికిరాదు. ఇల్లు మొత్తం బురదగా అయిపోయింది. ఈ నిత్యావసర వస్తువులు ఒక్కడి కూడా దక్కే అవకాశం లేదు. మొత్తం కూడా ఎక్కడిగా పాడైపోయిన నీళ్ళలో ఈ ఇల్లు మొత్తం కూడా బురదగా మారిపోయింది. చెప్పండి అమ్మా, నిన్న ఎట్లా ఉండే మీ ఇల్లు, ఇప్పుడు ఎలా ఉంది? నిన్ననైతే మాకు మోకాళ్ళ మంటకి సాతి మంటకి వచ్చినాయి వరద బాగా. మేము వస్తువులు ఎక్కడన్నా పోని కానీ మా ప్రాణానికన్నా భయం అని పోయినాం. మేము వేరే దిక్కున్నాం, తల దాసుకున్నాం, తెల్లందాకా అన్నే పండుకున్నాం. వాళ్ళు బయట వాళ్ళు మాకు ఇంత అన్నం పంపిస్తే తిన్నాం. మళ్ళీ పొద్దుగాల వచ్చి ఇవన్నీ చదువుకుంటాను. ఇప్పుడు ఎలా ఉంది మీ ఇల్లు చూస్తే? ఇప్పుడైతే అంత బురద ఉన్నది, ఇదంతా కడుక్కొని శుభ్రం చేసుకోవాలనుకుంటాను. కూలర్ ఖరాబ్ అయింది, టీవీ ఖరాబ్ అయింది, పరుపులు, మంచాలు అన్ని తేలబడ్డాయి. నిన్న ఇక్కడ వరకు వచ్చినాయి అమ్మ నీళ్ళు? ఇక్కడ చూస్తే ఎంత వరకు వచ్చినాయి? 75% అయితే మొత్తం ఇల్లు మునిగిపోయింది. ఒక్క అధికారి కూడా వచ్చి అయితే హెల్ప్ చేస్తానైతే అనలేదు. నిన్న సిఐ వచ్చి చూసి వెళ్ళిపోయారు. మళ్ళీ అయితే ఏం యాక్షన్ అయితే తీసుకోలేదు ఇంతవరకు. దాదాపు బురద చూస్తే 2-3 ఇంచుల వరకు కూడా ఇప్పటివరకు తీరుకున్నది. మీకు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందమ్మా ఈ శుభ్రం చేసుకొని ఇదంతా కడుక్కొని ఇదంతా చేయాలంటే? 15 days వరకు పడుతుంది టైం అయితే. ఇప్పుడు మాకు కూడా చాలా లాస్, అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాబట్టి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. కొద్దిగా గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చూడొచ్చు, తాగడానికి కావాల్సిన బిందెల కానించి మొదలు పెడితే ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా ఇక్కడ శుభ్రంగా ఉన్న పరిస్థితి అయితే లేదు. మొత్తం ఇల్లు మొత్తం కూడా బురదమయంగా మారిపోయింది. అంతా కూడా బురదతో నిండుకుంది. ఒక తాగే వస్తువులు, తినే వస్తువులు అనే కాదు, ఏ మంచాల నుంచి టీవీల వరకు అన్నీ కూడా పూర్తిగా కూడా నీళ్ళల్లోనే నానిపోయాయి. నిన్న నుంచి ఈరోజు ఉదయం కొంత నీళ్ళన్నీ తగ్గిపోవడంతో వాళ్ళ ఇళ్ళకి వచ్చి తమ ఇల్లు ఎట్లున్నాయో చూసుకునే చేస్తున్నారు. తమను మాత్రం ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఎవరు కూడా కనీసమైనటువంటి సహకారం కూడా అందించలేదని చెప్తాను. నిన్నటి వర్షానికి ఇదంతా కూడా ఇల్లు మొత్తం కూడా పాడైపోయినాయి. సగం లోతు వరకు కూడా నీళ్లతోటే ఇదంతా కూడా నిండిపోయిందని కూడా స్థానికులు చెప్తున్నారు. కాలనీకి సంబంధించిన అభివృద్ధి కమిటీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పండి, అంటే ప్రధానంగా ఈ వరద కానీ ఇదంతా ఎలా వచ్చింది, దీనికి పరిష్కారం అంటే మళ్ళీ వర్షాలు పడ్డా ఇలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఎలాంటి పరిష్కారం కావాలి? నష్టాన్ని మరి ఈడ అంతా బీదగా వర్గాలు, మన ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ సంబంధించిన కాలనీ, మరి దీన్ని పూడ్చుకుంటూ మరొకసారి వరద రావద్దంటే ఆ వచ్చే నేలను ఆ జంగల్ కటింగ్ పెట్టి దాన్ని వెడల్పు చేస్తే కానీ శాశ్వత పరిష్కారం కాదని మరి వారికి ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. ఇది ఇక్కడ స్థానికులు కూడా చెప్పేది కావచ్చు, అభివృద్ధి కమిటీ చెప్పేది. ఇక్కడ ఉన్నటువంటి నాలాలు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా చెత్త చెదాలతో పేరుకపోవడం, అక్కడ శుభ్రం చేయకపోవడంతో నీళ్ళన్నీ కూడా వరద వస్తే మొత్తం కాలనీలలోకి వచ్చేసి ఇళ్లలో మొత్తం నీళ్లు వెళ్ళిపోయినాయి. ఇప్పటికైనా వాటన్నింటినీ శుభ్రం చేసి భవిష్యత్తులో ఇట్లాంటి వర్షాలు వచ్చినప్పటికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు వీళ్ళందరూ కోరుతున్నారు. ప్రభుత్వం కూడా తాము తీవ్రంగా నష్టపోయాం, మాకు వచ్చి ఆదుకోవాలి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు తమ వైపు కూడా చూడలేదని మాత్రం జవహర్ నగర్ కాలనీ వాసులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.